నీ మహోచితమైన కృపను బట్టి దాన్ని బట్టి గతించిన నెల అంతా నీ కృపలో భద్రపరచు. నూతన నెలలో ఆగస్టు నెలలో మొదటి శుక్రవారం నీ సన్నిధిలో సంఘముతో కనపడి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. చూడని బిడ్డలు జ్ఞాపకం చేసి రాలేని బిడ్డలకు మరొక సమయం ఉన్నాయి. నిర్లక్ష్య స్వభావంతో రాలేకపోయినారేమో, పని నుండి రాలేకపోయినారేమో, బలహీనత నుండి రాలేకపోయినారేమో, ఏ స్థితిలో ఉన్న చూచుచున్న దేవుడవు నీవు. ఈ కార్యములు వాళ్ళ పక్షంలో నెరవేర్చు. మొదలైన చివరైన వరకు ఒక్కొక్కరి నీ కృపలో, నీ దయలో, నీ హస్తంలో భద్రపరచు. ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ బలహీనత, ఏ శోధన, ఏ సంతోషం, ఏ శుభ గడియలతో అడుగు పెట్టారు. అయిన కృపను దాయించు. వాక్యంలో వెళ్ళిచ్చిన మాతో మీరు మాట్లాడారు. వినగల మనసును గ్రహించగల హృదయం మరుగైన మన్నాను మా కొరకు విరిచి వడ్డించండి. రేపు రాత్రి ఉపవాస గొలుసు ప్రార్థన, ఎల్లుండి ఆరాధన, బలారాధన, ప్రేమ విందు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా ఇప్పుడు వాతావరణం అనేక ప్రజలని ఏలవేసి తోడుకునేసి పరిశుద్ధ హృదయాలతో, యథార్థ హృదయాలతో నిన్ను స్తుతించడానికి ప్రజలను తోడుకునేసి తలనొప్పి, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నరముల నొప్పులు, చేతులు దురదలు, అరికాలు మంటలు యేసు నామములో విడుదల దాయించి. పంటి నొప్పి, చెవి నొప్పి, కంటి నొప్పి, థైరాయిడ్, మెడ నరముల నొప్పులు, గుండె బలహీనత, గుండె నీరసం, గ్యాస్ నొప్పులు యేసు నామములో ప్రభువా లివర్ ఫంక్షనింగ్ మీ స్వాధీనంలో విడుదల దాయించి. తల భారం నుండి విడుదల, గర్భసంచులను బలహీనతల నుండి విడుదల దాయించు. నరములను శక్తి పంపించు. కిడ్నీలో రాళ్ళు, చెరిగట్లో రాళ్ళు కరిగిపోవటకు సహాయించు. క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధిని స్వస్థపరచు. జ్వరములు బంధించు. బీపీ, షుగర్ను నార్మల్ చేయండి. పార్శ్వపు నొప్పులు, తలలో గడ్డలు, శరీరంలో గడ్డలు, యూట్రస్ లో గడ్డలు నీ స్వాధీనంలో ఉంచుకో. మేమేమి చేయాలి? దిక్కు నీవే. ఆరోగ్యం కొరకు వచ్చారు. ఆత్మీయ శారీర స్వస్థత ఇచ్చి ఆనందంతో గంతులు వేస్తూ నీ సాక్షిగా బిడ్డలు నిలబడడానికి సహాయించు. చాలు మీద పడిన వారిని లేపండి ప్రభువా. హాస్పిటల్లో పడిన వారికి స్వస్థత దాయించు. కాలు చేయి లాగి ఉన్న వారికి స్వస్థత దాయించు. మరణపాయములు ఉన్న వారిని స్వస్థపరచు. కారు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, నడక ప్రయాణాల్లో ఆయా రీతిలో వెళ్ళి వస్తూ డ్రైవింగ్లో ఉన్న వారికి తోడుండండి. మాకు తోడు. పాడి పంటల వ్యవసాయంలో దీవించండి. యేసు నామములో ప్రభువా అయా నీకు స్తోత్రాలు. వ్యాపార, వ్యవసాయ, కూలి పని, చేతి పనులు, ఉద్యోగాలు, డ్యూటీ స్పాట్లు, బిడ్డలు చదువులు, భవిష్యత్తులు, ఉన్నతమైన కృప నీవు ఇచ్చిన జై జీవితాలను బట్టి స్తోత్రాలు. వేవబోతున్న జయాలను బట్టి నీకు స్తోత్రాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయించు. గ్రామం చుట్టూ నీ దూతలు వచ్చారు. ఇరుగు పొరుగు వారి చుట్టూ నీ దూతలు వచ్చారు. మిరియామకు స్వస్థత, చెవిని ముట్టండి స్వస్థత. సత్యవతికి ఆరోగ్యం దాయించు. కన్యాకుమారికి ఆరోగ్యం దాయించు. దుర్గని సహోదరికి ఆరోగ్యం దాయించు. అయా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం. పద్మలో ఉన్న బలహీనతను బంధిస్తూ విడుదల, స్వస్థత దాయించి. వృద్ధాప్యములను తల్లులు నీ కృపలో భద్రపరచండి. సుగుణకు స్వస్థత దాయించి. విజయం ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా పుష్ప కూడా బలహీనంగా ఉందని చెప్తాం. యేసు నామములో విడుదల దాయించి. నడిపించేవారు, వడ్డించేవారు, వంట చేయవారు, పాటలు పాడేవారు, స్తుతించేవారు, వాయిద్యంలో వాయించేవారికి అయ్యా జ్ఞానము, భయమును దాయించి. దైవజనుల భయం, నీ భయమును కూడా దాయించి. బయటకు వస్తున్న, లోనికి వస్తున్న, వాహనాలు ఎక్కుతున్న నీ కృప సహాయం మాకు దాయించి. చంటి బిడ్డ, బాలింతలు, గర్భిణీ స్త్రీలను, కరణి గర్భాలు, కొయ్యబడిన గాయాలను పూడ్చండి ప్రభు. నీ దాసునికి ఇచ్చిన ఆరోగ్యం, నీ వందనానికి సంతోషంతో తోడుకుని వచ్చినందుకు వందనాలు. ఏకను స్వస్థత దాయించే ప్రభు. రాజా హైమాల ఆరోగ్య విషయంలో నూతన నెల, నూతన సంతోషం, నూతన అభిషేకం, నూతన స్వస్థత, ఆయురారోగ్య, ధన ఘనతలు, సంతాన సౌఫల్యాలు, రాకపోకల్లో, ప్రయాణాల్లో ప్రభు. తేజబాబు ఆరోగ్యము, బిడ్డలను బలహీనతను తీసు. దైవిక అభిషేకం, ఉన్నతమైన కృపయేసయ నీ సహాయము దాయిచ్చి. అత్తగారు ఆరోగ్య విషయంలో ప్రార్థన చేశారు. ఆడపడుచు, మరిది, వాళ్ళ కుటుంబాల సేవ పరిచర్యలు తోడుండండి సార్. అన్నదమ్ముల చెల్లెల కుటుంబాలు నూతన నెలలో మెండి అయిన ఆశీర్వాదం సంఘానికి, కుటుంబాలకి, గ్రామానికి, దేశ రాష్ట్ర మండలాలకు మీరు దాయించి. కరెంట్ మైక్ సిస్టమ్ ని స్వాధీనంలో ఉంచుకోండి. ఇంకా ఎన్నో అవసరతలు ఉన్నాయి సార్. దశ భాగ ప్రతిష్టాపనలు అంగీకరించండి. కానుకలు 100 రెట్లు ప్రతిఫలము దాయించండి. ఇచ్చిన హస్తం, యవన హస్తాన్ని కూడా మీరు పురుగొల్పండి సార్.
ధననిధిలోనుడు ప్రతి అవసరం తీర్చండి. నీ యొక్క మందిరపు ధననిధిలోనికి ప్రభువా ధారాళమైన ఆశీర్వాదములు చూడటానికి సహాయం చేయండి అయా. నీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు వాక్యంలోనికి వెళుచున్న మాతో మీరు మాట్లాడండి. వినగల మనసును, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలను నిద్రమత్తు సోమర్థనము తీసివేసి వాక్యం ద్వారా బలపడి సంతోషించి ఆనందంతో గృహాలకు వెళ్ళి నీ స్తుతించే కృపేమని ఈ ప్రాంగణం అంతా కూడా అయా ఈ చుట్టుపక్కల వారందరి హృదయాల్లో మీరుండి వాళ్ళని కూడా మీ శిలువతోటికి ఆకర్షింపచేసి ఈ రోడ్డును కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని పరిశుద్ధ వాతావరణం మాకు దయచేసి వచ్చిన దుష్టంధకార శక్తులను మీ స్వాధీనంలో ఉంచుకొని మాతో మీరు మాట్లాడండి. మహిమకు ఘనత కరుడైన యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.